హలో ఫ్రెండ్స్, ఈరోజు సంగతులు ఏంటి అంటే నేను ఈరోజు ఒకటి అనుకున్నా, ఎక్కడికి పోకూడదని. నిన్న అనుకున్నా, ఈరోజు అనుకున్నా. నేను పొద్దున వీడియో చేసే కదా ఎక్కడికి పోకూడదని. ఈరోజు అనుకొని నేను సాయంత్రం నేను బజార్కి వెళ్ళేటప్పుడు నాకు పాత షాప్ దగ్గర వాళ్ళు పిలిచారు. పిలిచి కూర్చోబెట్టారు. మనం కూర్చోబెట్టిన తర్వాత మనం లేచి పోకపోతుంటే కూర్చో మాట్లాడదామంటారు. వాళ్ళేం వేరే వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడతారు. ఇదే విషయం నాకు తెలియదు, కానీ మొత్తానికి కొంచెం మనసుకైతే ఇది నాదే తప్పు. వాళ్ళు పిలిచినంత మాత్రం మనం పోకూడదు కదా. కానీ మనుషులం కదా, అందరితో అట్లా పిలిచినా పోతే మళ్ళీ ఇటు కింద ఇంత గర్వం అనుకుంటారు కదా. పోయాను. వాళ్ళు ఏమైందంటే నేను మాట్లాడపోయేటప్పటికి వేరే వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉంటారు. ఒక పావు గంట వెయిట్ చేశాను, అరగంట వెయిట్ చేశాను. ఎంతసేపు నేను లేచిపోయేటప్పుడు ఆగాగు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ పోయి పక్కన వాళ్ళతో మాట్లాడతారు. అంటే ఇది ఒక రకమైనటువంటి విషయం అంటారు. దీన్ని ఏమంటారంటే మనిషితో టచ్లో ఉండాలి, ఆ మనిషితో మాట్లాడుతూ ఉంటే ఎక్కువ టైం పట్టింది, మనకి ఇబ్బంది అయింది అనే లెక్క కూడా ఇలా చేస్తుంటారు మనుషులు. ఏదేమైనప్పటికీ మనదే తప్పు, వేరే వాళ్ళని ఎవరు నిందించకూడదు. అందుకని నేను ఈరోజు ఏమనుకున్నానంటే అస్సలు ఎక్కడికి పోకూడదు, మరి కాలక్షేపం ఎలా కావాలి, ఇది పాయింట్. ఎవరితో మాట్లాడిన ఏదో తలకాయ నొప్పి, ఎక్కడికి పోయిన ఏదో సమస్య. దీన్ని మనం అధిగమించాలంటే ఎలా? ఇప్పుడు 120 రోజులు అధిగమించాం నిన్నటితో. ఈరోజు ఉదయాన్నే నేను లేచి 10 గంటలకు బజార్ రెడీ అయ్యా. ఈరోజు నీళ్ళ క్యాన్ తెచ్చేది కూడా లేదు. రెడీ అయ్యి బజార్ పోయేటప్పుడు మా అమ్మాయి దగ్గుతుంది 2-3 రోజులు నుంచి. ఆమె దగ్గుటానికి తీసుకోవాలి. ఇంక ఈరోజు ముచ్చట ఏందయ్యా అంటే నేను హడావుడిగా బజార్కి వెళ్తుంటే మా ఓనర్ గారు ఎదురొచ్చారు. రా కూర్చుందాం మాట్లాడదామన్నాడు. ఆయన పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన మాట్లాడటం మొదలు పెడితే గంట కావచ్చు, అరగంట కావచ్చు, ఇంకా ఎక్కువ టైం పెట్టింది. విషయం ఏందయ్యా అంటే ఈరోజు తొట్టి కడిగిచ్చారండి 8 సంవత్సరాల తర్వాత. ఇది సంతోషించదగిన విషయం. తొట్టి కడిగించడం అయితే జరిగింది. మనం ఎన్నోసార్లు చెప్పాం, మనల్ని ఎవరైనా చూడమన్నాడు. మనం చూసి మాట్లాడితే అవి రేట్లు గిట్లు తేడా ఉంటాయి కాబట్టి మనకు అసలు తెలియదు. మనకెందుకు ఆ సమస్య అని చెప్పి నేను సైలెంట్గా ఉండా. నేటి కాలానికి అయితే మొత్తానికి ఇళ్లలో ఉండేవాళ్ళు వేరే వాళ్ళు మనుషులు తీసుకొచ్చారు. ఇంకా ఆయన తొట్టి కడిగిస్తున్నా అని చెప్పాడు. ఇంకా ముచ్చట ఏంటంటే ఆయనతో ఒక గంట సేపు ముచ్చట అయితే పెట్టే కింద నేను బజారుకి పోతా. ఆ ముచ్చట పెట్టి ఏదేదో పిచ్చాపాటిగా ఊర్లో విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆయనకి రెంట్ ఇచ్చి పుస్తకంలో రాపించుకొని, అంటే ఆయన వయసులో పెద్ద, ఆయన 76 సంవత్సరాల వయసు ఉంటుంది. సార్ మళ్ళీ ఇంటికాడ మీరు డైరీలు రాసుకొని మర్చిపోకుండా, ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా ముందు డబ్బులు సమస్య కాదు, మనుషుల్లో తేడా వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా అంటే సరే నేను రాసుకుంటా జాగ్రత్తగా అన్నాడు. సరే ఇంక మీరు జాగ్రత్తగా ఇంటికి పోండి అని చెప్పి నేను తొట్టి కడిగిస్తున్నాను సంతోషం అని చెప్పి నేనైతే బజార్కి వెళ్ళడం జరిగింది. ఇంకా బజార్కి వెళ్ళి ఏం చేశానంటే నేరుగా డైరెక్ట్గా మెడికల్ షాప్ కాడికి వెళ్ళి మన తిరుపతి అన్నిసార్లు తిరిగి వచ్చే కదా, నీళ్ళు మాని కదా, మా ఆవిడికి మా అమ్మాయికి జలుబు దగ్గు అనమాట. అందుకని మెడికల్ షాప్ దగ్గర పోయి ట్యాబ్లెట్లు తీసుకున్నా. 180 రూపాయలు అయినాయి. ఆ ట్యాబ్లెట్లు తీసుకొని అలా పోయి బండికి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించి ఇంటికాడి నుంచి పోయేటప్పుడే ఉల్లిపాయలు, మంచి నాణ్యమైన ఉల్లిపాయలు తీసుకొని చిల్ల ముందుకు తెచ్చి అమ్ముతున్నారు. షాపుల్లో ఉల్లిపాయలు ఈ మధ్య 25 రూపాయలు కేజీ తీసుకుంటున్నారు. అవి అంత బాగలేవు. ఈ బాగా రౌండ్గా బాగుండే ఉల్లిపాయలు మా ఆవిడ తీసుకోమంటే వదిలే అంది. మళ్ళీ అన్నప్పుడు అలా అవకాశం దొరకదు. మన షాపులో పోయి తెచ్చుకునేదానికి, ఇక్కడ తెచ్చుకునేదానికి 5 కేజీల మీద ఎట్లేదన్నా 4 కేజీల మీద 5 కేజీలే 5 25 రూపాయలు తేడా వస్తే 25 రూపాయలు మిగులుతాయి కదా. నేను మంచిగా ఆరబోసుకోమని చెప్పి ఆ ఉల్లిపాయలు తీసుకొని 100 రూపాయలు ఇచ్చి బజారే పోయి ట్యాబ్లెట్లు తీసుకొని 180 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్లు తీసుకొని ఆ తర్వాత బండికి పెట్రోల్ కొట్టించుకొని ఇక వస్తూ తాటి ముంజలు, మంచి లేత ముంజలు కనపడ్డాయి. తాటి ముంజలు ఎండాకాలం తింటే మంచిది కాదు, ఈ సీజన్లో ఎండాకాలం ముంజలు తింటే మంచిది అంటారు. షుగర్ కూడా మంచిదని ఎవరు చెప్తాను తిన్నా. అందుకని 2 డజన్లు తెచ్చా. మొన్న మా అమ్మాయి 1 డజన్ తెస్తే సరిపోవాలి. పైగా ఈ ఒలుచుకో తింటా నా చేత కాబట్టి మా ఆవిడ నీట్గా ఒలిచి పెట్టింది. కమ్మగా తిన్న తాటి ముంజలు షార్ట్ వీడియో పెడితే చూడండి. ఇది ఈరోజు ముచ్చట ఏంటంటే ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్న కళ మా ఇంటి మీద తొట్టి కడిగిచ్చారు. దాంట్లో చాలా డస్ట్ అయితే వచ్చింది. పెట్టుకోవచ్చు, ప్యూరిఫైర్ పెట్టుకుందంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదు. మీ అమ్మ నేను ఒప్పుకుంటా. నీళ్ళ క్యాన్ మోసేవాడు నేను, ప్యూరిఫై పెట్టించుకుందామంటే మా ఆవిడ ఒప్పుకోండి. ఎందుకంటే అది నాదంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే కింద నుండి మెట్లెక్కి నువ్వు తెచ్చేది కష్టపడి, అసలు నీకు ప్రేమ లేదా భర్త మీద? ప్యూరిఫైర్ ఖాళీ అంటే ఎవరైనా తప్పదు. అది షుగర్ ఉన్న మనిషి ఎక్కడ ఎండలకి పోయి పద్దాగా నీళ్ళ కోసం పరిగెడతాడు చెప్పు. మావిడేమో నువ్వు రోజు నెలకి ఎంత ఇమ్మంటుంది, నేనేమో ఎక్కి కామెంట్ చేయండి ఎంతవరకు కరెక్ట్ చూడండి. ఆమె ఏంటంటే ప్యూరిఫై బిగిస్తే
ప్యూరిఫైర్ పెట్టి నీ ఇంట్లో తిష్టేసుకుని ఉంటామని అమ్మ భయం. ఉండటానికి మనం ఎవరు, పోవడానికి మనం ఎవరు అండి. ఓనర్ గారికి నచ్చకపోతే ఎప్పుడైనా వెళ్ళాల్సింది. చాలా నీకు ఒక విషయం తెలుసా, ప్యూరిఫైర్ పెట్టామనుకో అప్పుడు అదృష్టం బాగుంది ఇల్లు ఖాళీ చేస్తామేమో. అది ఒకవేళ అట్ట కూడా ఖాళీ చేసా కూడా తీసుకోండి పెద్ద పైన. ఏంటో నువ్వు తీసుకురా నాన్న. ఇప్పుడు ఏసీ బిగించుకో, ఇల్లు మన బాడీకి వెళ్ళిన ఏసీ బిగించుకోవడం అనుకున్నావా, ఫ్యాన్ బిగించుకోవడం అనుకున్నావా? ఆ మనిషి ఎక్కడ ఎక్కి 3 స్టేర్లు ఎక్కి వీడియో చేయమంటావా, నీ కాల్ చేయమంటావా? ఇలా అడ్డం తగులుతుంటారు మీరు ఎన్నిసార్లు. అర్థం కాదు, కంటెంట్ పెంచుతున్నా నాన్న నీకు. ఏం కాదులే, మాట్లాడు. కంటెంట్ పెంచుతున్నా నాన్న, నువ్వు పెట్టు నాన్న ప్యూరిఫైర్. నేనేం చెప్తున్నానండి, ఈరోజు ముచ్చటదండి. నాకు మధ్యలో అడ్డం తగిలారు, కంటెంట్ పోయింది. సరే ఏదేమైనప్పుడు కానీ వస్తా 100 రూపాయలు ముంజలు తెచ్చుకున్నాను. మొత్తం ఈరోజు మధ్యాహ్నానికి అయితే నేను పెట్టిన ఖర్చు 100 రూపాయలు ఉల్లిపాయలతో స్టార్ట్ చేసి 180 రూపాయలు మెడిసిన్ తీసుకొని 280, 100 రూపాయలు పెట్రోల్ 380, తాటి నుంజలకు 100, 480 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇంటికి అయితే రావడం జరిగింది. ఇంటికి వచ్చే సమయం 11 అయింది. తొట్టికి అడుగుతున్నారు పైన, అది తొట్టికి అడుగుతున్నారు కదా, ప్యూరిఫై పెట్టుకుందంటే ప్యూరిఫై ఎక్కిస్తే ఇల్లు ఖాళీ చేయను అని మా ఆవిడ ఇష్టము. ఇలాంటి సిచ్యువేషన్ అనమాట నాది పరిస్థితి. ఎందుకంటే ఇంకా మొహం నల్లంగా పెట్టుకుంటుంది. ఇల్లు మనం ఏది బిగించుకున్నా, ఇప్పుడు వేసి బిగించుకున్నాం, ఖాళీ చేయాలంటే ఓటు తీసుకోవాలి లేదా? కట్టేటప్పుడు ఏం చేయాలంటే మనం ఏమన్నా సాపలు తీసుకొని సాపల మీద పెనుకునేటట్టు ఉండాలి. ఇంకా ఫ్యాన్లు కూడా బిగించుకోకూడదు. 10,000 అయింది రోజు. ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం పడితే అటే నీళ్ళు నీరసం ఉన్న ఎండకి వానకి చలికి పోయి నీళ్ళు తెస్తుంటే ఆ మనిషి ఆ చివరి ట్రాఫిక్ లో క్యాన్ ఒకటి వేసుకొని పోయి ముందు పుచ్చకాయలు, సైడ్ క్యాన్, ఫ్రూట్స్, చెత్త చదవడం అంతా తెచ్చి ఈడ కింద నుండి పైదాకా నువ్వు ఎక్కి తెస్తే నీకు తెలుస్తుంది మనిషికి. నేనైతే ప్యూరిఫై బిగించుకుందాం, తొట్టి కడిగారు కదన్నా, మా ఆవిడైతే ఒప్పుకోవట్లేదు. నేను ఆర్డర్ పెడతా, దీని మీద కామెంట్ చేయండి, ఇది కరెక్టా కాదన్నది. కరెక్టా కాదని కామెంట్ చేయండి. ఎందుకంటే నీళ్ళ క్యాన్ తేవడం ఎక్సర్సైజ్ అయితే రోజు డైలీ నీళ్ళ క్యాన్ తెస్తే మీరే కామెంట్ చేయండి. నాకు కూడా పెద్ద ఇష్టం లేదు, ఆఫే. కాకపోతే ప్యూరిఫై అనేది ఉంటే ఏ టైం కావాలంటే ఆ టైం నీళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇంకా స్వచ్ఛంగా ఉంటే వాటర్ అని ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే మనం ఎట్ట అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇంకో కొలాయి నుంచి నేను చూసా ఒక అమ్మాయి బిగించుకుంది ఫ్రెండ్, 10,000 నాన్న మొత్తం బడ్జెట్. 10,000 రూపాయలు పెట్టి ప్యూరిఫై బిగించుకోవడం బెస్టా, నెలకు 300 రూపాయలు పెట్టి నీళ్ళు తెచ్చుకోవడం బెస్టా? కామెంట్ చేయండి. నీళ్ళు మోస్తే నాకు కూడా మంచిదే, షుగర్ ఎక్సర్సైజ్ అయితే ఏం కాదులే. మీరు కామెంట్ చేయండి. నేనైతే ప్యూరిఫై వద్దనిపిస్తుంది నాకు, ఎందుకంటే 10,000 ఇప్పుడు ఆడ పెడదాం. ఈ మధ్య తిరుపతి పోయి వచ్చాము. ఈ మధ్య తిరుపతి పోయి వచ్చామండి. పోయిన నెలలో హాస్పిటల్ ఖర్చు అయింది. వడ్డీల సమస్య కాదు, ఆల్రెడీ ఇప్పటికి అప్పు ఉంది. కొత్త అప్పు చేయడం ఇష్టం లేదు. సౌఖ్యాలు పెరిగే కొద్దీ ఇబ్బంది పడతాం అనేది నా ఉద్దేశం. దానికి అందువల్ల షుగర్ ఉండే మిక్సీ కొనుక్కోండి. ముందు ప్యూరిఫై వాటర్ది కాదు, మిక్సీ ముఖ్యం, ఇంపార్టెంట్ అవసరం. మిక్సీ కొంటే 3,500 మిక్సీ అయింది. మిక్సీ అయితే అది బరబర సౌండ్ వస్తుంది, గోలగోలు చేస్తుంది, కార్మిచ్చులు పోయి. ఈ మిక్సీ కొనుక్కుందాం అనుకున్నాం. ఇది మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు నేను ఏం వీడియో చేశాను అనేది ఇది ముచ్చట్లు అనమాట. మొత్తం ఖర్చు చెప్పాను కదా. ఈరోజు ఖర్చు ఎంత అయింది? 380, 480 రూపాయలు ఖర్చు అయింది అనమాట. ఇప్పటికైతే ఇంకా సాయంత్రం పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ తేవాలి. ఈరోజు వాటర్ అయితే తేవట్లేదు. ఏ విధంగా చూసుకున్నా ఒక సగటున కుటుంబం జీవించాలంటే మినిమం 4 ఉండే కుటుంబం జీవించాలంటే మినిమం 50,000 రూపాయలు అయితే పట్టణంలో అనేది నా అంచనా. అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ఏటిని మనం అదుపు చేయలేం, మన వల్ల కాదు. సంపాదించిపోయినా ఖర్చు మటుకు ఆగదు అనేది అర్థమైపోయింది. మెడిసిన్ బిల్లు ఎక్కువ అవుతుంది. ఇది ఈరోజు ముచ్చట్లు అనమాట, మన సుబ్రహ్మణ్యం ముచ్చట్లు. ఇక వీళ్ళిట్నే మీరు ఎంత చెప్పిన వీళ్ళిట్నే డిస్టర్బెన్స్ చేస్తుంటారు. ఇక ఏం చెప్పాలంటే వీడియోకి వస్తే మా ఓనర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 8 సంవత్సరాల తర్వాత తొట్టిగడికి ఇచ్చినందుకు. మధ్యాహ్నం లంచ్లోకి అయితే మొన్న తెచ్చిన ఉర్లగడ్డలు ఉంటే ఆ ఉర్లగడ్డ ఎప్పుడు ఇచ్చేసింది మా ఆవిడ. లంచ్ ఈరోజు సింపుల్ అనమాట. ఇది ఈరోజు వీడియో. బయట నుంచి టిఫిన్ ఏం తేలా, ఇంట్లో పెసరట్టు. ఈరోజు ఉదయం ఇంట్లో పెసరట్టు, అందువల్ల ఇంట్లో టిఫిన్ బిల్లు బయట తేలేదు. సాయంత్రం కూడా బయట టిఫిన్ తేను. ఎంత మనం బయట మానుకున్నా ఏదైనా ఖర్చు అయితే రోజు అయితే డైలీ అయితే మటుకు సరాసరి 1,000 రూపాయలు అయితే కావాలి. ఒక 3 ఉండే కుటుంబానికి, 4 ఉంటే 40,000 కావాలి. అది సింగిల్ బెడ్రూమ్లో చిన్న ఇంట్లో ఉంటే. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండకు బయటికి పోవద్దు. తలనొప్పి వచ్చినా, వడపెట్టు కొట్టినా హాస్పిటల్కి పోతే ఖర్చు మోత మోగిద్ది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆనందంగా జీవించండి. ఇదే సుబ్రహ్మణ్యం మాట.